ఉన్న దాంట్లో అంటే అక్కడి నుంచి బయటికి రావడానికి ఎయిర్ ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ లూజ్గా ఉన్న దగ్గర నుంచి మొత్తం ఎయిర్ అనేది బయటకు వచ్చేసి అక్కడి నుంచి మనకు క్రాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ప్లాస్టింగ్ చేసిన తర్వాత కూడా మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో ఎయిర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు ఉదాహరణ అంటే ఈ ఇటుక పిల్ల వచ్చేసి మనకు తక్కువ సిమెంట్తో తయారు చేస్తారు. కాబట్టి ఈ తక్కువ సిమెంట్ తయారు చేసేంటే ఈ ఇటుక పిల్ల మధ్యలో ఎయిర్ అనేది లేకుండా వైబ్రేషన్ పెట్టేసి దాంట్లో ఉన్న ఎయిర్ని మొత్తం తీసేసి కంప్రెస్ చేస్తారు, గట్టిగా కంప్రెస్ చేస్తారు. దానివల్ల ఈ ఇటుక పిల్ల క్రాక్ రాదు, కానీ గోడ కట్టిన తర్వాత మాత్రమే క్రాక్ వస్తుంది. అప్పుడు ఏముందంటే మనకి ఈ ఎయిర్ ఉండటం వల్లనే క్రాక్ వస్తుంది, మిగతా టైంలో రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చూడండి, ఖచ్చితంగా ఇది బాగా గమనించండి. ఇలా పెట్టిన తర్వాత దీని మధ్యలో ఎప్పుడైతే మనము ఇది బాగా గమనించండి, ఇది పెట్టేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ గ్యాప్లో అనేది ఖచ్చితంగా మంచిగా నీట్గా చూసుకొని లోపలి వరకు